నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కొత్త బిచ్చగాడికి పొద్దెరగడు అని ఒక సామెత తెలుగులో ఉంటుంది. అది ఇప్పుడు ఖచ్చితంగా పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కి దాన్ని అన్వయించుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యుద్ధ భూమిలో ఓటమి తర్వాత విజయ్ డంకా మోగించడం పాకిస్తాన్కు చాలా కాలంగా అలవాటుగా కనిపిస్తుంది. అది వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కింద భారత్ పాకిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చింది. మరి దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం కూడా నిరాశ చెంది కొంత భారతదేశంపై ఉన్నటువంటి సైనిక చర్య తీసుకుంది. మే 8-9 రోజు రాత్రి భారతదేశంలో 36 ప్రదేశాలపైన శత్రుదేశం ఏదైతే పాకిస్తాన్ ఉందో 400కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. కానీ భారత్ మాత్రం వైమానిక రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ కాబట్టి అన్ని డ్రోన్లను ధ్వంసం చేసి పడేసింది, గాల్లోనే నేల కూల్చింది. దీని తర్వాత భారత్ సైన్యం పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. మనం టెర్రరిస్టులను టార్గెట్ చేస్తే వాళ్ళేమో మన ఆర్మీ మీద, మన సివిలియన్స్ మీద అటాక్ చేయడంతో కొంత సీరియస్గానే తీసుకుంది ఇండియా. సో ఇప్పుడు డ్రోన్లు, క్షిపిన్లు మొత్తం పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అనేక రాడార్లని, ఆ వాళ్ళ వ్యవస్థల్ని, వైమానిక రక్షణ వ్యవస్థలకు కూడా విస్తృతమైనటువంటి నష్టాన్ని కలిగించాయి. మరి భారతదేశం ఈ చర్య తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని ప్రపంచం ఎగతాళి చేస్తోంది. అయితే భారతదేశం చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం తన వీపును తానే తడుముకుంటుంది. ఎట్లా అంటే ఇట్లా బ్రహ్మానంద్ సినిమాలో తడుపుకున్నట్టు. అయితే వాస్తవానికి ప్రపంచం ముందు చాలా గొప్పగా చెప్పుకుంటుంది పాకిస్తాన్. మేమేదో యుద్ధం గెలిచినట్టు ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మొత్తం నష్టం వాళ్ళకే జరిగింది. యుద్ధంలో ఓటమి వాళ్ళే ఒప్పుకున్నారు. మరోవైపు వాళ్ళే అమెరికాని కాళ్ళ వెళ్ళబడ్డారు, భారత్తో చర్చలు జరిపారు, వాళ్ళే దాని సీజ్ ఫైర్కి కాల్ ఫార్ చేశారు, అంటే సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపారు. ఇప్పుడు ప్రపంచం ముందు పరువు పోకుండా ఏదో గొప్ప విషయం సాధించినట్టుగా కటింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పెహల్గావ్ దాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా ఉగ్రవాద శిబిరాలతో పాటుగా ఎయిర్ బేస్లు, ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ స్థావరాలపైనే భారత్ క్షిపణులు దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఆ దాడుల్ని పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే ఈ ఆపరేషన్ జోరుగా సాగుతున్నటువంటి టైంలోనే అమెరికా జోక్యంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే బతికి బట్టగట్టిపోయింది. కానీ అమెరికా మాట విని ఆ ఆపరేషన్ను కొంత భారత్ నిలిపేయటం ఇక్కడ ప్రజలకైతే మాత్రం వాస్తవానికి నచ్చలేదు. చాలామంది వ్యతిరేకించారు కూడా ఆ డెసిషన్కి. అయితే ఇప్పుడు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను తాము ధీటుగా ఎదుర్కొని దేశ ప్రజల్ని రక్షించామని పాకిస్తాన్ పాలకులు, అక్కడ ఆర్మీ చెప్పుకుంటోంది. ఇవాళ అందుకు కారణమైనటువంటి ఆర్మీ చీఫ్ జనరల్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కు ఏకంగా ప్రమోషన్ ఇచ్చింది అక్కడ ప్రభుత్వం. మరి ప్రస్తుతం ఆయన ఆర్మీ జనరల్గా ఉంటే ఆయన ఆసిమ్ మునీర్ను సైన్యంలో అత్యున్నతమైనటువంటి పదవిని అయినటువంటి ఫీల్డ్ మార్షల్ పదవిని కొంత ప్రమోట్ చేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కు ప్రతిష్టాత్మకమైనటువంటి ఫీల్డ్ మార్షల్ ర్యాంకును కల్పించే ప్రతిపాదనను ఆ దేశ మంత్రివర్గం తాజాగా ఆమోదముద్ర వేసింది. మరి వాస్తవానికి ఇక్కడే ఒక కొసమెరుపు, కొంత చర్చ ఏంటంటే, సరే అది వాస్తవానికి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశం భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమై దాడులు జరిగినటువంటి కొద్ది రోజులకి పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో భారత్తో జరిగినటువంటి సైనిక ఘర్షణలో ఆసిమ్ మునీర్ చూపినటువంటి అసాధారణ పాత్రకు గుర్తింపుగా ఈ పదోన్నతి కల్పిస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వ రంగ టీవీల్లో ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి, ఏదైతే పీటీవీ ఉందో అట్లా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇక్కడే అసలు క్వశ్చన్ మొదలవుతుంది. అంటే పాకిస్తాన్ భారత్ చేతిలో ఓటమి చెందింది, భారత్ చేతిలో నష్టపోయింది, ఎయిర్ బేస్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, పాకిస్తాన్ ఆర్మీకి ప్రపంచంలో తలెత్తుకోలేనటువంటి పరువు పోయింది. కానీ ఇప్పుడు ఆయన ఏదో సాధించినట్టుగా, యుద్ధంలో విజయం సాధించినట్టుగా, యుద్ధంలో ఏదో పీకేసినట్టుగా, ఇక్కడ ఒక డ్రోన్ ఇండియా ల్యాండ్ మీదకి ల్యాండ్ అవ్వలేదు, ఒక క్షిపిని ప్రయోగం జరగలేదు, ఒక్క ఇసుమంతైనా నష్టం భారత్కి జరగలేదు. కేవలం ఒకరిద్దరు సైనికుల ప్రాణాలు తప్ప, అది కూడా అమాయకులను పొట్టన పెట్టుకోవటమే తప్ప, వాళ్ళు అక్కడి నుంచి షెల్ ఫైరింగ్ చేసినా, మోటార్ షెల్లింగ్ చేసినా సామాన్యులు నష్టపోయారు. కానీ భారత్ ప్రభుత్వం అక్కడ ఆర్మీ నష్టం జరగలేదు. అయినప్పటికీ కూడా సామాన్యులు అయితే కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది సివిలియన్స్కి ప్రాణాలు కోల్పోయినాయి. వాళ్ళు చేసినటువంటి అరాచకానికి వాళ్ళు ఇట్లా ప్రాణ నష్టం కలిగించారు తప్ప ఆర్థిక నష్టం పెద్దగా జరిగింది ఏమీ లేదు. పైగా మన డిఫెన్స్ వ్యవస్థలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకనే ధీటుగా ఎదుర్కొంది పాకిస్తాన్. మరి ఇప్పుడు ఏం పీకాడని ఆసిమ్ మునీర్కి ఆ పదోన్నతి ఇవ్వాలి?
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కకృతి, ఆసిఫ్ మునీర్ కకృతి. అందుకనే ఆయనే సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. ఎందుకు సెల్ఫ్ ప్రమోషన్ అని అంటుందనంటే అక్కడ ప్రభుత్వం అంతా కూడా ఆర్మీని నడుపుతుంటుంది కాబట్టి, అంటే అక్కడ ఆర్మీ చెప్పు చేతుల్లోనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి, అక్కడ జీహుజూర్ ప్రభుత్వం ఆర్మీ కాబట్టి ఇప్పుడు కేంద్రం అక్కడ ప్రభుత్వం అంతా కూడా కొంత క్యాబినెట్ డెసిషన్స్ అయినా క్యాబినెట్ ఆమోదమైన ఆసిఫ్ మునీర్కి ఇవ్వటం, దీని వెనకాల ఒక పెద్ద ఎత్తుగడ కూడా దాగుంది. అంటే ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు చాలా కొన్ని దేశాలే ఈ లెఫ్టినెంట్ ఫీల్డ్ మార్షల్గా కొంత పదోన్నతి వస్తూ ఉంటుంది. అట్లాంటి పొజిషన్ అది కూడా కేవలం చరిత్రలో ఒకరిద్దరికి మాత్రమే పరిమితం. ఆయా దేశాల్లో కూడా, మన భారతదేశంలో కూడా 1-2 ఘటనలే ఉన్నాయి, చెప్తాను మీకు అది కూడా. అంటే ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకి ఫీల్డ్ మార్షల్ అవార్డు ఇచ్చారు అంటే అమ్మ ఇంకెంత ఘనత సాధించాడో ఇతను. భారత్తో పోరాడి వీరోచిత పోరాటానికి చిహ్నంగా అక్కడ ప్రభుత్వం ఈయన్ని గుర్తించి ఆయనకి ఫీల్డ్ మార్షల్ ఇచ్చింది ఆసిఫ్ మునీర్కి. అంటే నేను ప్రపంచం అంతా ఈ మహానుభావునికి కొత్త దేవుడు అని నేను పెట్టాం కదా, అందుకని ఈ కొత్త దేవుడికి జేజేలు బలకాల, అంటే గొప్ప పని చేసినట్టుగా ప్రూవ్ చేసుకోవాలా. సో ఇప్పుడు బయట ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఏం చేయాలో నమ్మకపోతే ఆయనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అప్పుడు అందరన్నా నమ్ముతారేమో అని ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది ఈ స్కీము. సెల్ఫ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. చేసిన పని కంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అది లాభం వచ్చినా నష్టం వచ్చినా కంపెనీ మూసుకుపోయినా సెల్ఫ్ ప్రమోషన్, ఆ ప్రమోషన్ చేసుకునే స్కిల్ ఆసిఫ్ మునీర్కి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అందుకే వాస్తవానికి నిజంగా పాకిస్తాన్ కనుక ఈ బహుమతి ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి కూడా తెలియదు ఎందుకు ఇచ్చిందో, అక్కడ ప్రభుత్వానికి తెలియదు. ఒకవైపు పాకిస్తాన్ ఏమో శాంతిని కోరుకుంటుందని, అయితే తమ దేశ సార్వభౌమాధికారం అట్లాగే ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే తమ జాతీయ ప్రతిష్టతను అట్లాగే ప్రజల శ్రేయస్సును కాపాడుకోవడానికి పూర్తి బలంతో స్పందిస్తామని మే 5వ తేదీన రావుల్పిండిలో ఆసిఫ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలను అక్కడ జియో టీవీ కూడా దీనికి బేస్గా ఊటంకిస్తోంది. అంటే ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వటం సర్వత్రా తీవ్రమైనటువంటి చర్చను రేజ్ చేస్తోంది. మరి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను పాక్ ఆర్మీ చీఫ్గా నేరుగా పర్యవేక్షించరు. పాకిస్తాన్లో 3 ప్రధాన సాయుధ దళాలకు 3 అధిపతులు ఉంటారు. ఆసిఫ్ మునీర్ కేవలం పాకిస్తాన్ ఆర్మీకి మాత్రమే చీఫ్గా వ్యవహరిస్తారు. మరి పాకిస్తాన్ వైమానిక దళానికి అధిపతిగా ఎయిర్ చీఫ్ స్టాఫ్ అట్లాగే పాకిస్తాన్ నేవీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అధిపతిగా ఇద్దరు ఉంటారు. అయితే ఈ 3 చీఫ్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరి ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నాయకత్వం వహిస్తారు. మరి ఈ త్రివిధ దళాలను సమన్వయపరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ తన సైన్యాన్ని పర్యవేక్షించినట్లుగా ఎయిర్ ఫోర్స్ నేరుగా పర్యవేక్షించరు. ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల టైంలో కూడా తాము గెలిచేశామని ఆ దేశం గొప్పలు చెప్పుకుంది. అంతటితో ఆగకుండా విజయోత్సవ ర్యాలీలు కూడా తీసింది. అక్కడ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం నవ్వులు పాలైంది పాకిస్తాన్. భారీగా సైనిక అక్కడ ఉన్నటువంటి ఆస్తులకి ఆయుధ నష్టం జరిగినా కూడా వాటిని కవర్ చేసుకునేందుకు పాకిస్తాన్ ఎలాంటి ర్యాలీలు తీసిందని ప్రపంచ దేశాలకి ఒక రకంగా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు భారతదేశం పైన దాడులు చేసి విజయం సాధించామని చెప్పడం కంటే ముందు అసలు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడులను కనీసం అడ్డుకోవడం కూడా పాకిస్తాన్ చేత కాలేదు. అక్కడ ఏ ప్రయత్నమో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదు. ఇక భారత్ చేసినటువంటి దాడులను అడ్డుకునేందుకు అంతో ఇంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కొంత ప్రయత్నం చేసింది. కానీ భారత్ చేసిన దాడుల్లో అడ్డుకోవడంలో కానీ తిరిగి దాడి చేయడంలో కానీ పాకిస్తాన్ ఆర్మీ పాత్ర లేనే లేదనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అయినప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్కు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక జోకర్గా మారింది. అయితే వాస్తవానికి ఫీల్డ్ మార్షల్ అనేది సైన్యంలో ఒక అత్యున్నత సైనిక హోదా. సాధారణంగా అసాధారణమైనటువంటి ఏదన్నా సైనిక విజయాలు లభిస్తేనో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం సాధించినప్పుడు గౌరవప్రదంగా ఆ చీఫ్లకు ఈ ఫీల్డ్ మార్షల్ హోదా ఇస్తారు. మరి ఈ ఫీల్డ్ మార్షల్ అపారమైనటువంటి ప్రతిష్ట గౌరవాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే దేశానికి జీవితకాలం చేసినటువంటి విశిష్ట సేవకు గుర్తుగా దీన్ని ప్రదానం చేస్తారు. నేవీలో ఫీల్డ్ మార్షల్కు సమానమైనటువంటి హోదా ఫీల్డ్ అడ్మిరల్. మరి ఎయిర్ ఫోర్స్లో అక్కడ మార్షల్ చీఫ్ది, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కూడా ప్రదానం చేస్తుంది. మరి ఫీల్డ్ మార్షల్ అనే పదం మధ్యయుగ కాలం నుంచి వచ్చింది. మరి ఫీల్డ్ మార్షల్ హోదా సాధారణ జనరల్ కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఫీల్డ్ మార్షల్ యూనిఫామ్పై 5 స్టార్లు ఉంటాయి. దీనిని అసాధారణమైనటువంటి సైనిక విజయాలకు లేదంటే కనుక కొంత స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని ఇస్తూ ఉంటారు. ఇది కొన్ని దేశాలు మాత్రమే ఇస్తే అందులో ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, అట్లాగే జర్మనీ, పాకిస్తాన్ వంటి అనేక దేశాలతో ఇది కొంత ప్రసిద్ధి చెందింది.
ఇది సామాన్యంగా అందరికీ రాదు కూడా. మరి ఇలాంటి ఫీల్డ్ మార్షల్స్ను జీవితాంతం సైనిక అధికారాలుగా పరిగణిస్తారు ఇచ్చిన వాళ్ళకి. అతను మరణించే వరకు ఆ హోదా, గౌరవాలు, సౌకర్యాలు అర్హులుగా ఉంటాడు. సైన్యం నుంచి జీవితాంతం జీత భత్యాలను పొందుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఆసిం మునీర్ 2027 సంవత్సరం వరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉంటారు. మరి పాకిస్తాన్లో మునీర్ అధికార పరిధిని కూడా అంచనా వేయొచ్చు. అతను మొదటి నుంచి పదవి కాలాన్ని 3 సంవత్సరాలకు బదులుగా 5 సంవత్సరాలకి పొడిగించుకున్నట్టు ఆయనకైనా పొడిగించుకున్నట్టుగా అందరికీ తెలుసు. అయితే ఈయన ప్రతి నెల దాదాపుగా 2.5 లక్షల పాకిస్తానీ కరెన్సీ అమౌంట్ని జీతంగా తీసుకుంటాడు. మరి ఇది భారత కరెన్సీ వ్యవహారం తీసుకుంటే 75,000తో సమానం. మరి పాకిస్తాన్ సాధారణ ప్రజలు ఆసిం మునీర్ని అక్కడ సైనిక పదవి నుంచి తొలగించాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాల తర్వాత ఆయన తప్పించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ దాడులు చూసిన తర్వాత పాకిస్తాన్ సేఫ్గా ఉండదని అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. మరోవైపు ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒకవైపేమో ప్రజలు తిరగబడుతుంటే ఇక్కడ వీళ్ళేమో అతనికి బహుమతి ఇవ్వడం. సో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా మునీర్కి అండగా నిలుస్తుంది అని ఈ చర్య ద్వారా ఖచ్చితంగా చెప్పగలని చెప్పేశారు అక్కడ ప్రభుత్వం. వాస్తవానికి ఇది భారతదేశంలో ఎవరెవరికి ఇచ్చారు ఫీల్డ్ మార్షల్ అనేది కనుక చూస్తే ఇది భారతదేశంలో కూడా ఫీల్డ్ మార్షల్ అనేది అత్యున్నత హోదా. ఇది 5 స్టార్ ర్యాంక్. మరి ఈ హోదా ఎంతో చాలా గౌరవమైంది. మరి ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంకు పొందినటువంటి వాళ్ళు మరణించే వరకు కూడా దేశానికి సేవలు అందిస్తున్నటువంటి వ్యవహారంలో అధికారులుగానే పరిగణిస్తారు. ఇప్పటివరకు కేవలం 2 భారత మాజీ సైనికాధికారులకు మాత్రమే ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంకును పొందారు. 1971లో ఇండో పాక్ యుద్ధంలో గెలిచిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ జనరల్ సామ్ మానేక్షాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇచ్చారు. మరి ఆ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి విజయం సాధించినటువంటి జనరల్ సామ్ మానేక్షాకు ఇచ్చారు. అట్లాగే 1973 జనవరి 1వ తేదీన ఫీల్డ్ మార్షల్ ర్యాంకును ఆయనకు ప్రదానం చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటిసారిగా ఫీల్డ్ మార్షల్గా ఆయన్ని పిలిచారు. ఇక మన దేశంలో 2వ ఫీల్డ్ మార్షల్ ర్యాంకు దక్కించుకున్నటువంటి వ్యక్తి జనరల్ కేఎం కరియప్ప. 1986లో జనరల్ కరియప్పకు ఈ గౌరవం దక్కింది. సో ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో 2కి మాత్రమే దక్కింది. సో ఇప్పుడు 1971లో ఇండియా పాకిస్తాన్లో ఎట్లయితే అప్పుడు యుద్ధంలో గెలిచి అప్పటి ఆర్మీ చీఫ్కి ఇచ్చారు, ఇప్పుడు సేమ్ అదేవిధంగా పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదో గెలిచి సాధించామని పెద్దగా పీకేశామని పీకి కట్టలు కట్టామని ఆయనకి ఇప్పుడు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందింది, అంటే ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ నేనైతే సెల్ఫ్ ప్రమోషన్గా చెప్తా. మరి ఆ సెల్ఫ్ ప్రమోషను సెల్ఫ్ మార్కెటింగు ఆసిఫ్ మునీర్కే సాధ్యమైంది. ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో ఏమనుకుంటారో ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. కానీ మీరేమనుకుంటారో మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.